నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నూనె శ్రీనివాస్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఓ కేసు విషయమై హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్ కు కలెక్టర్ విచారణ జరిపి 10 రోజుల్లో రిపోర్టు సమర్పించాలని ఆదేశించినప్పటికీ 2 నెలల తర్వాత విచారణ జరిపి కూడా ఆ నివేదికను మరో 2 నెలలు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కలెక్టర్కు ఎలాంటి పూర్తి విచారణ చేయకుండా తప్పుడు నివేదిక పంపిన నాటి కేశపట్నం ఎంఆర్ఓ బత్తుల భాస్కర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో పూర్తి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టి తనకు న్యాయం చేయాలని నూనె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ముందుగా నా పేరు నూనె శ్రీనివాస్. మీడియా మిత్రులకు నా యొక్క వందనాలు. మరియు నూతనంగా మన కరీంనగర్ జిల్లాకు నూతనంగా చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గారికి మీడియా ముఖంగా స్వాగతం నా తరపున, మరియు నా కరీంనగర్ జిల్లా ప్రజల తరపున కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం పలకడం జరుగుతుంది. విషయం ఏమిటి అంటే, నేను పలుమార్లు ఈ మీడియా ముఖంగా నేను నా యొక్క జోడు విన్నవించుకోవడం జరిగింది. మరలా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, 23/12/2024 రోజున ప్రజావాణి ప్రజల సమస్యలను తత్వరమే పరిష్కరించే ప్రజావాణిలో నా యొక్క పిటిషను 23/12/2024 రోజున నేను ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. నేను ఈనాడు అప్పటి గౌరవ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి అప్పటి ఎంఆర్ఓ గారికి దీని మీద తక్షణమే ఇంక్వైరీ చేసి రిపోర్టు పంపవలసిందిగా అప్పటి ఎంపరపట్నం ఎంఆర్ఓ గారిని ఆదేశించడం జరిగింది. అప్పటి ఎంఆర్ఓ అయినటువంటి బత్తుల భాస్కర్ గారు ఎలాంటి విచారాలు లేకుండా నన్ను ఒక ఆర్ఐ గారితో పిలిపించుకొని నా దగ్గర ఉన్న సంబంధిత సమాచారాన్ని సేకరించి అవతల పార్టీ వాళ్ళని ఎలాంటి ఇంక్వైరీ చేయకుండా తనకు ముఖ్యమైన వ్యవహార రీతిలో ఎలాంటి విచారం లేదు, ఏం లేదు, డైరెక్ట్ గౌరవ కలెక్టర్ గారినే తప్పును పట్టిస్తూ ఒక రిపోర్టు పంపడం జరిగింది. నేను దీనిని గౌరవ కలెక్టర్ గారి గురించి తీసుకుపోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు నేనే మోసపోతలేను, మీ కింద పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ అయినటువంటి శ్రీ బత్తుల భాస్కర్ గారు కూడా మిమ్మల్ని తప్పును పట్టిస్తుడు మేడం అంటే మేడం గారు కూడా గ్రహించి తక్షణమే అప్పుడు హుజూరాబాద్ డివిజన్ ఆఫీసర్ అయినటువంటి ఆర్డీఓ గారికి తక్షణమే రిపోర్టు పెట్టి దీని మీద తక్షణమే ఇంక్వైరీ చేసి నాకు రిపోర్టు కావాలి అని అప్పుడు కూడా మేడం గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి నాకు ఏదైనా 15 రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని అప్పటి ఆర్డీఓ గారిని చెప్పడం జరిగింది. అప్పటి ఆర్డీఓ గారు ఏం చేశారు అంటే, నాకు మీడియా ముఖంగా మీకు డేట్లతో సహా చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే ఈ అధికారులు ఎంత అనియకులు అనేది నా బాధ అనేది మీకు కూడా తెలియాలి. కాబట్టి 16/6/2025 రోజున నా మొదటి విచారణ జరిగింది ఎక్కడ ఆర్డీఓ ఆఫీస్లో. మళ్ళా 16/7/2025 రోజున రెండవ విచారణ చేశాను. మళ్ళా తదుపరి విచారణ 2/9/2025 రోజున అప్పటి ఆర్డీఓ గారు అంతిమ విచారణ చేస్తున్నా, ఇవాళ మొత్తం ఫైనల్ అయిపోతుందని హరిబరిగా చేసి మొత్తం ఫైనల్ విచారణ అని చెప్పి ఆయన ఫైనల్ అని చెప్పి ఆయన లాస్ట్కు ఓ రిపోర్టు పంపిండు కలెక్టర్కు. ఆకి రిపోర్టు ఆ లొట్టపీసు రిపోర్ట్ అందులో ఏమి లేదు, ఉట్టిన డొల్లా. ఏమని పంపిండు అంటే, ఈయన రాలే, ఆయన భార్య వచ్చింది. కలెక్టర్ గారు ఏం చెప్పారు, అసలు ఏంది ఈయన సమస్య ఏంది, దీని మీద ఎంక్వైరీ చేయి, అసలు ఏమైంది, ఏం సంగతి అనేది ఎంక్వైరీ చేయమని చెప్తే ఈయన ఏం చెప్తాడు అంటే, ఒక ఎంఆర్ఓను ఆపడే ప్రయత్నంలో ఈయన రాలే, ఆయన భార్య వచ్చింది, ఈయన జ్వరం వచ్చింది, ఈయన హాస్పిటల్లో ఉన్నాడు, ఏదో లొట్టపీసు నిజాలు చెప్తాడు. దీని మీద కూడా నేను సంబంధిత అప్పటి విఆర్ఏ పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆర్టీఐ యాక్ట్ పెట్టి నేను ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది.
మరి నిజమేనా 6/16/2025 16/7/2025 రోజున మరి అధికారి హాస్పిటల్లో ఉంటున్నాడు అని ఆర్డీఓ చెప్తున్నాడు. మరి ఆర్డీఓ గారు కలెక్టర్కు రిపోర్ట్ పంపించింది. కరెక్ట్ కాదని నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను తెలుసుకుంటే అక్కడ తేలింది ఏంటిదంటే నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు. ఇక వీడు మా మా చీకటి భావంతో బయటపడుతుందని చెప్పాను. అప్పటి వీఆర్ఈ అయినటువంటి కొందరు వ్యక్తిని 1/9/2025 రోజున అతను లివ్ పెట్టించారు. ఇది ఎంత నమ్మకమైన విషయం అంటే 1/9/2025 లివ్ పెట్టిస్తారు. 2/9/2025 రోజున అంతిమ విచారణని నాకు నోటీసులు పంపి అంతిమ విచారణ చేస్తారు. విచారణ ఏం చేస్తారు? కొందరు వ్యక్తి రాలే, కొందరు వ్యక్తి వాళ్ళ భార్య వచ్చింది, ఇది తూతూ మంత్రంగా చేసిన అయిపోయింది. అయిన తర్వాత మేము మళ్ళీ ఎవరో కలెక్టర్ గారికి పర్సనల్గా మీద పెట్టుకున్నాను. అసలు ఏంది మేడం మరి విచారణ చేస్తారా చేయరా? చేయకుంటే చేయాలని చెప్పుకుని అన్నప్పుడు మేడం వారు కూడా ప్రత్యేకంగా చొరవ చూపి ఇది కరెక్ట్ కాదని నా ముందటనే ఆర్డీఓ గారికి పర్సనల్గా మాట్లాడి నువ్వు దీని మీద రిపోర్ట్ చేయాల్సిందే, నువ్వు దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే అన్నప్పుడు అప్పుడు కలెక్టర్ వారి నుంచి మళ్ళీ ఒక లెటర్ పోతుంది. ఏ రోజున అంటే 24/10/2025 రోజున కలెక్టర్ వారు స్పష్టంగా చెప్పారు, నువ్వు ఇన్ని రోజులు ఈ వ్యక్తిని డీలే చేసిన వాటి వితిన్ 10 days లోపల నాకు ఫైనల్ రిపోర్టు రావాలి, అవుటా రైటా ఏదో ఒక రిపోర్టు రావాలి అన్నట్టు కలెక్టర్ వారు ఆదేశించడం జరిగింది. జరిగిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో మళ్ళీ నాకు హియరింగ్ పెట్టిన ఎప్పుడు 30/12/2025 రోజున. మేడం 10 రోజులు అంటే వీళ్ళు 2 నెలల తర్వాత పెట్టారు. సరే పోనీ అని ఊకున్నా. 12వ నెల అయిపోయింది, 1వ నెల అయిపోయింది, 2వ నెల అయిపోయింది, 3వ నెల జరుగుతుంది. నేను గత ఒక 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్న ఆఫీసర్లకు లేడు, సైన్ పెడతలేడు. సైన్ పెడితే రిపోర్ట్ వస్తుంది. నేను ఈ మీడియా ముందుకు వచ్చే ఒక 5 నిమిషాల ముందు కలెక్టర్ ఆఫీసు వెళ్ళి కూడా సమాచారం సేకరిందామంటే అధికారి అందుబాటులో లేకపోతే నేను ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవడం జరిగింది. కానీ ఎవరో మరి కలెక్టర్ గారు పంపిన ఆదేశాలకు రిపోర్ట్ వచ్చిందా సార్ రాలేదా అంటే లేదు బాబు ఇంకా అక్కడి నుంచి మాకు ఎలాంటి రిపోర్టు రాలే అని చెప్పడం జరిగింది. అసలు విచారణ జరిగి 30/12/2025 రోజున విచారణ మొత్తం రోజు అయిన తర్వాత ఇన్ని రోజులు జాప్యం జరగడానికి కారణం ఏంటిది ఆడిపోయారు? అసలు మీ మీద ఏ చెప్పులు పనిచేస్తుంది? ఈ రిపోర్టును ఆపడానికి మీ మీద ఎలాంటి నృత్య శక్తులు ప్రయోగిస్తున్నారు? మరి ఒక ఎంఆర్ఓని ఇంకెన్ని రోజులు కాపాడుతారు? తప్పు చేసిన ఎంఆర్ఓని కాపాడాల్సిన అవసరం మీకేంది ఆడిపోయారు? ఎవరో కలెక్టర్ గారే చెప్తున్నారు కదా, నువ్వు రిపోర్టు పంపి నేను సైన్ చేయడానికి నా పెన్ను రెడీలు ఉన్నదని చెప్పింది మేడం. నేను ఆ రిపోర్ట్ మీద సైన్ చేసేందుకు నా పెన్ను రెడీలు ఉన్నదని చెప్పింది మేడం. ఎవరో కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఎవరో కలెక్టర్ గారే చెప్పిన కదా ఆడిపోయారు, మీరు ఎందుకు పంపడం లేదు? ఒకరోజు రిపోర్ట్ మీద సైన్ చేయను, ఒకరోజు ఎలక్షన్ డ్యూటీ, ఒకరోజు ఆ డ్యూటీ, ఫైనల్ రిపోర్ట్ ఎందుకు? కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా నేను ఫైనల్గా విన్నవించుకోవాల్సింది ఏంటిదంటే ఇది నేషనల్ జస్టిస్ చాలా విరుద్ధం. ఇది మళ్ళీ ఒకటి పోతే డీలే ఇన్ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్, చాలా డీలే చేస్తుండే ఆడిపోవారు. కాబట్టి ఇప్పటికైనా నేను కొత్తగా ఎవరో కలెక్టర్ గారిని కూడా నేను అతి త్వరలో అనుకోబోతున్నా. ఎవరో ఆడిపోయారు, మీరు ఇప్పటికైనా మేలుకొనుకోకపోతే నేను సోమవారం జరిగే ప్రజావాళ్ళలో వినూత్నమైన నిరసన కూడా పిలుపునిచ్చిన మీరు దాని గింజరాలు తిరిగే రోజు దగ్గరనే ఉంది. కాబట్టి నేను ఎవరో కలెక్టర్ గారికి నూతనంగా వచ్చిన కలెక్టర్ గారికి నా బాధ విన్నవించుకోవడం ఏంటిది అంటే ప్రజావాళ్ళలో ఇచ్చిన పిటిషన్లకు మనం ప్రజలకు తప్పనిసరిగా పరిష్కారం చేయాల్సిందిగా మీరు అధికారులను ఆదేశించినప్పటికీ ఇలాంటి అధికారుల యొక్క జాప్యం వల్ల మాలాంటి వారికి నేను ఒక ఎంఎం స్టూడెంట్నండి, చదువుకున్న స్టూడెంట్కే నాకు ఇంత డీలే జరుగుతాయి, ఏం రాని పేదలకు నిరుపేదలకు వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అని చాలా బాధ అవుతుందండి. ఒక సమాజం మీద గౌరవం ఉంది అండి. ఆడిపోయారు, నీ మీద నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, నా మీద మీ మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ రోజు గవర్నమెంట్ ఏర్పడిన రోజే చెప్పిండు ఇది ప్రజాపాలన, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పిండు. కాబట్టి మేము ప్రజాపాలన ప్రజాప్రభుత్వానికి విరుద్ధంగా మీరు వెళ్ళొద్దు, కాబట్టి మాలాంటి ప్రజలకు మీరు సేవ చేయాల్సిందే అని
మేము ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. ఎవరో కలెక్టర్ గారికి ఇంకొకటి ఈ మీడియా ముఖంగా అప్పీల్ చేయాల్సింది ఏంటిదంటే ఎవరైనా అప్పటి ఎంఆర్ఓ అయినటువంటి భక్తుల భక్తుని గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చేయబట్టే ఇంత దూరం వచ్చింది. మరియు ఇందులో ఇంత జాప్యం జరగడానికి కూడా ఈ ఆర్డీఓ ఏమన్నా డీలే చేసినట్టు అయ్యేది ఉంటే మీరు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ లేదు అంటే మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేసి ప్రజలు ఆర్డీఓ అయినటువంటి ఆర్డీఓ గారి మీద కూడా మీరు డిసిప్లినరీ యాక్షన్ మరియు డిపార్ట్మెంటల్ యాక్షన్స్ లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన గౌరవ కలెక్టర్ గారిని కోరుకుందాం. ఎందుకంటే ఒక అధికారి మీద మనం చర్యలు తీసుకుంటే ఇంకొక అధికారి కూడా అలాంటి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే కోరుకుంటున్నాడు. కాబట్టి మేము ఈ మీడియా ముఖంగా విన్నవించుకున్నది ఏంటి అంటే గౌరవ కలెక్టర్ గారు ఇప్పటికైనా దృష్టి సారించి ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుందాం. మాకు ఫైనల్ రిపోర్ట్ ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాం.